రైట్. పనే ధ్యానం. సీఎంకు బుద్ధుడి ప్రతిమ అందిస్తున్న బౌద్ధ భిక్షు. బుద్ధుడి బోధనలే స్ఫూర్తి, వాటిని ఆచరిస్తున్న 2500 ఏళ్ల తర్వాత కూడా ఆదర్శంగా బౌద్ధం నేటి విద్వేష వాతావరణంలో ఎంతో అవసరం. ప్రపంచ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయండి. వ్యక్తిగా ముఖ్యమంత్రిగా సహకారం అందిస్తా. బుద్ధ పౌర్ణమి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. మంచిదే సీఎం గారు. మీరు బుద్ధుడు ఎట్లయితే ధ్యానం చేసిండో లేదా బుద్ధుడి భక్తులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళలాగా మీరు మారండి. కారణం ఏంటి, నేనేం కాషాయం కట్టుకొని ఇట్లా తయారుగామని చెప్తలేను సార్. నా రిక్వెస్ట్ అలా ఏంటంటే మీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది కాబట్టి నేను ఇట్లనే మాట్లాడతాను, నేను ఇట్లనే ముందుకు పోతాను, ఇట్లాంటి కథలే పడతా అనేటువంటి డైలాగ్స్ మీ దగ్గర కాస్త ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు సీఎం హోదాలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ స్థాయిలో మీరు లేరు సార్. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని మీ భుజాలపైన, మీ నెత్తిపైన మీరు మోస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కలిసి మీకు అల్టిమేటం మ్యాండేట్ ఇచ్చిరు దట్ యు ఆర్ ద సీఎం ఆఫ్ ది స్టేట్ అని. సో దాన్ని మీరు రెస్పెక్ట్ చేస్తూ కాస్త మీరు మాట్లాడేటువంటి ఆ భాషని, ఆ పదజాలాన్ని కాస్త తగ్గించుకొని ప్రేమతో, సౌమ్యంగా, మృదు స్వభావిగా మాట్లాడుతూ పనిలో అగ్రెసివ్నెస్ చూపెట్టండి. మీరు ఏదైతే మాట్లాంటారో అది మీ వర్క్లో చూపెట్టండి. అంతే తప్ప బుద్ధుడే నా స్ఫూర్తి, పనే ధ్యానం అని చెప్పేసి బుద్ధుడు బోధనలే నేను ఆచరిస్తున్నా అనేటువంటి మాటలు ఎందుకో మీరు మాట్లాడుతుంటే అవి అయితే కరెక్ట్గా లేవు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని బుద్ధుడిలాగా బతకండి అని మాత్రమే చెప్తా. మీరు చేసేటువంటి పని మాత్రం బుద్ధుడిలాగా చేయండి, తప్పేలే. మాటలు మాత్రం కాస్త తగ్గించుకోండి రేవంత్ రెడ్డి గారు. బూతులు మాట్లాడడం తగ్గియండి. అదొక్కటే మీరు ఈ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి చేయబోయే అత్యుత్తమైనటువంటి మంచి పని అంటా నేను. బిల్లులన్నీ పెండింగ్. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు. విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు, స్కాలర్షిప్లు పెండింగ్. 6,000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్. వైద్య ఆరోగ్య శాఖ బిల్లుల బకాయి 3,000 కోట్లు. సర్కారు దవాఖానాల మందులకు చెల్లింపులు శూన్యం. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4,000 కోట్లు అవసరం. ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కార్. ఒక్కో నెలలో మైనస్లోకి జారుకుంటున్న ఖజానా. అప్పుల ఆశలు, వడ్డీలు, వేతనాల భారమే ఎక్కువ అంటూ చూస్తూ ఉన్నాం. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం యొక్క మూల్యం ఇది.